హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కిరణ్ కుమార్. మనము ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్లో 13వ రోజు కూడా అద్భుతంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 13వ రోజు మనకిచ్చిన అసైన్మెంట్ ఏంటిది అంటే కాంటెక్స్ట్ రీఫ్రేమింగ్ అనే టెక్నిక్ గురించి చెప్పడం జరిగింది. అసలు కాంటెక్స్ట్ రీఫ్రేమింగ్ అంటే ఏమిటి, మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ రీఫ్రేమింగ్ ఏంటిది అంటే ఒక ఓల్డ్ నెగిటివ్ బిహేవియర్ ఏదైనా మీలో ఉంటే దాన్ని మీరు ఏ విధంగా రీఫ్రేమ్ చేసుకుంటారు అనేది ఇది. దీంట్లో మనకు 6 స్టెప్స్ ఉంటాయి అండి. ఆ 6 స్టెప్స్ కూడా మనం వాడుకొని మన ఓల్డ్ బిహేవియర్ని ఒక కొత్త కాంటెక్స్ట్లోకి అంటే కొత్త బిహేవియర్లోకి మనం మార్చుకోవచ్చు. అది ఎలాగా అంటే ఫస్ట్ ఏంటి, మనము ఏది ఆ అన్రిసోర్స్ఫుల్ బిహేవియర్ ఏది ఉందో అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. వాట్ ఈస్ ద అన్రిసోర్సబుల్ బిహేవియర్? అంటే ఒక నెగిటివ్ బిహేవియర్, అది మీకు నష్టం కలిగించే ఒక నెగిటివ్ బిహేవియరు, ఒక నెగిటివ్ కాంటెక్స్ట్ ఏముంది. సపోజ్ నన్ను కన్సిడర్ నేను అనుకుంటే ఏంటి అంటే సెల్ ఎక్కువసేపు చూడడము నాకు నష్టాన్ని కలిగిస్తుంది అనేది ఒక నెగిటివ్ అన్రిసోర్స్ఫుల్ బిహేవియరు. దాన్ని నేను మాడిఫై చేసుకుందాము అనుకుంటున్నాను. అప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, నా సబ్కాన్షియస్ మైండ్ని అడగాలి, అసలు నాకు హెల్ప్ చేస్తావా, ఈ నెగిటివ్ అన్రిసోర్స్ఫుల్ బిహేవియర్ని మాడిఫై చేసుకోవడానికి నాకు హెల్ప్ చేస్తావా అని అడగాలి. ఎస్ అడిగిన తర్వాత దానికి ఇప్పుడు ఈ నెగిటివ్ అన్రిసోర్సబుల్ బిహేవియర్కి నెక్స్ట్ పాజిటివ్ కాంటెక్స్ట్ ఏముంది, పాజిటివ్ ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఆ పాజిటివ్ ఇంటెన్షన్ ఏంటిది, నేను సెల్ ఫోన్ వాడి నేను మంచి కమ్యూనికేషన్ టూల్గా వాడుకుంటాను. సెల్ ఫోన్ వాడడం వలన నాకు ఎన్నో లాభాలు ఉన్నాయి, నష్టమే కాకుండా లాభాలు ఉన్నాయి అని నేను డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు ఆ సెల్ ఫోన్ వాడడం థర్డ్ ఏంటిది అంటే సెల్ ఫోన్ వాడడం వలన మీరు 4 రిసోర్స్ఫుల్ స్టేట్స్ ఏంటి 4 అనుకుంటే, సెల్ ఫోన్ వాడడం వలన నా కమ్యూనికేషన్ మంచిగా చాలా ఫాస్ట్గా అవుతుంది, నా పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. సెల్ ఫోన్ వాడడం వలన నేను మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకుంటున్నాను బ్యాంక్కి వెళ్ళకుండా. నెంబర్ 3 సెల్ ఫోన్ వాడడం వల్ల ఒక ట్రైనర్గా నేను చాలా సెషన్స్ యూట్యూబ్లో వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను జూమ్ సెషన్స్ వినడానికి కూడా బాగా పనిచేస్తుంది. అలాగే నేను ఏమైనా అంటే నేను రికార్డింగ్స్ చేసేసుకొని యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటే నాకు ఈ సెల్ ఫోన్ యూజ్ చేసేసి ఎన్నో డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది అనేది నేను 4 న్యూ బిహేవియర్స్, 4 న్యూ ఇంటెన్షన్స్ అంటే ఆ అన్రిసోర్సెస్ఫుల్ ఇంటెన్షన్ నుండి ఈ 4 రిసోర్స్ఫుల్ ఇంటెన్షన్స్ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు మనం మన అన్కాన్షియస్ మైండ్ అడగాలి, అసలు నేను ఈ కొత్త సబ్కాన్షియస్ మైండ్ ఏంటి, ఈ కొత్త బిహేవియర్ని ఓకేనా, ఆర్ యూ యాక్సెప్టింగ్ దిస్ న్యూ బిహేవియర్ అని అడిగిన తర్వాత కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటావా అంటే ఈ విధంగా అంటే మనకు ఒక అన్రిసోర్స్ఫుల్ స్టేట్ ఏదైతే సెల్ ఫోన్ వాడితే టైం వేస్ట్ అవుతుంది అనే దాన్ని ఒక రిసోర్స్ఫుల్ స్టేట్కి మనం తీసుకొచ్చుకోవచ్చు. అంటే ఈ 6 స్టెప్స్ లాస్ట్ స్టెప్ ఏంటిది అంటే మన అన్కాన్షియస్ అంటే సబ్కాన్షియస్ మైండ్కి గ్రాటిట్యూడ్ తెలియజేయమే. థ్యాంక్ యూ అంటే ఈ విధంగా ముందు మనం దాన్ని ఐడెంటిఫై చేసేసుకోవాలి, దాంట్లో ఉన్న నెగిటివ్ ఏంటో చూడాలి, ఆ తర్వాత దానికి కనెక్టెడ్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి చెప్పేసి ఒక 4 పాజిటివ్ యూజెస్ ఏంటి మన సెల్ ఫోన్ మూలంగా ఐడెంటిఫై చేసుకుని దాన్ని అంటే ఆ కొత్త బిహేవియర్కి మనం వెళ్ళినప్పుడు నిజంగా మన అన్కాన్షియస్ మైండ్ అది ఒప్పుకుంటుందా అనేది చూసుకున్న తర్వాత అది మనము టేక్ ద న్యూ బిహేవియర్ అంటే ఆ న్యూ బిహేవియర్ని మనం ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదండి మన కాంటెక్స్ట్ రీఫ్రేమ్ 6 స్టెప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా 13వ అసైన్మెంటు. నా పేరు కిరణ్ కుమార్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.